బ్రాహ్మణ దళిత్ కాంబినేషన్ తో గతంలో యూపీ సీఎంగా చక్రం తిప్పిన మాయావతి ఈసారి మాత్రం దారుణంగా ఓడిపోయారు. మూడో స్థానానికి పడిపోవడం ద్వారా బీఎస్పీ బాగా బలహీనమైందనే వాదనను నిజం చేశారు. పైగా బీఎస్పీ నుంచి ఎన్నికల ముందు బీజేపీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫలితాల్లో కీలకంగా మారడం కూడా మాయావతికి మింగుడు పడడం లేదు. యూపీలో గెలిచింది బీజేపీ, ఓడింది బీఎస్పీ. కానీ బీజేపీ విజయంలో మాజీ బీఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య కీలక పాత్ర పోషించారు. ఆయన శక్తిని, ప్రభావాన్ని అంచనా వేయటంలో బెహన్జీ ఘోరంగా విఫలమయ్యారు. మౌర్య బీజేపీలోకి వెళుతున్న లైట్ తీసుకున్నారు. ఆ నిర్లక్ష్యానికి బీఎస్పీ మూల్యం చెల్లించుకుంది. ఏనుగు పార్టీ ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లించటంలో మౌర్య కీలకంగా వ్యవహరించారు. ఫలితాలొచ్చాక ఆయన దెబ్బే తగిలిందని తీరిగ్గా బేరీజు వేసుకుంటోంది బీఎస్పీ. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో మాయావతిని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం కూడా బీఎస్పీకి షాకే. 100 కోట్లకు పైగా పార్టీ ఖాతాలో జమ కావడంపై ఎన్నికల కమిషన్ వివరణ అడగడంతో బీఎస్పీ సాంప్రదాయ ఓటర్లైన దళితులు కూడా మాయావతికి దూరంగా జరిగారు. ఆమె ఎప్పట్లాగే దళిత కార్డు నమ్ముకోవడం మినహా కొత్త తరహా ప్రచారంలో పూర్తిగా వెనుకపడ్డారు. ఈ అంశాలన్నీ బీఎస్పీ ఓటమిలో ప్రధానంగా పనిచేశాయి. యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా బీఎస్పీ ముందే చేతులెత్తేసినట్లు కనిపించింది. 4వ దశ పోలింగ్ తర్వాత మిగతా దశల్లో ప్రచారం కూడా నామకే వాస్తే చేశారని క్షేత్రస్థాయిలో బీఎస్పీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాయావతి ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. బెహన్జీ నిర్లక్ష్యం కారణంగానే బీఎస్పీ ఘోరంగా ఓడిపోయిందని, కనీసం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సీట్లు కూడా తెచ్చుకోలేకపోవడం దారుణ పరాభవమేనని పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు.